హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే మనం పని మొదలుపెట్టి ఈరోజుతో 14వ రోజు అండి. ఈరోజు అయితే మనమైతే పార్టిషన్ వర్క్ అయితే చేస్తున్నాము. అంటే వాటికి సంబంధించిన మన గోడు పీసులు అయితే అంటించలేదు. ఇప్పుడైతే మనం గోడు పీసులు అయితే అంటిస్తున్నాం ఈ పూట. ఇది అలాగే బ్యాక్ సైడ్ కూడా అంటించాలి. ఈ బ్యాక్ సైడ్ ఏం చేసామంటే ఈ వైర్లు అనేది గాలిలో పెట్టేసి అప్పుడు మనం వైరింగ్ లాగిన తర్వాత అప్పుడు మనం ఈ పాలం పీసులు అంటిస్తాం అనమాట. ఈ వర్క్ అయితే చేస్తున్నాము. వైర్ రాగానే ఈ మొత్తం అన్నీ మూసేస్తాం అనమాట ఈరోజు ఇది. అలాగే మనం కబోర్డు కింద కబోర్డు నిన్న చేయడం జరిగింది. ఇది ఇవ్వండి కింద ప్లాట్ఫామ్. ఇది బాక్స్ అయితే మనం బాక్స్ తయారు చేసాం. ఈ బాక్స్ అక్కడ అయితే బిగించాలి కిందది. పైది కూడా మనం ముక్కలై కటింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవ్వండి ముక్కలు. అయితే వీటికి ఏంటంటే లోపల బయట ఎటర్లిక్కే వాడాలి. అంటే ముందే మనం వన్ సైడ్ అంటించేసుకొని అంటే బిగిచ్చేసిన తర్వాత అప్పుడు అవుట్ సైడ్ అంటించుకుంటాం. అయితే ఇప్పుడైతే మనకు షీట్లు వస్తే మనం ఆ షీట్లు అంటిస్తాం అనమాట. ఇది వచ్చేసరికి బాక్స్ బ్యాక్గ్రౌండ్ షీటు. ఇక ఈ వర్క్ అయితే చేస్తున్నాం. అలాగే మన వాళ్ళు దీనికి సంబంధించిన గుమ్మం అయితే తయారు చేస్తున్నారు. మన వాళ్ళు ఇక్కడ డబ్ల్యూపీసీ గుమ్మం అయితే పెడుతున్నారు అనమాట మన వాళ్ళు. ఇక అలాగే మనం నిన్న ఈ కబోర్డ్ అంతా చేసాం కదా. ఇక ఈ వర్క్ అయితే చేస్తున్నాం అండి ఈరోజు. హాల్ వర్క్ కిచెన్ వర్క్ రెండు. ఇదైతే మనకైతే వైర్ అయితే తీసుకొచ్చారండి. తీసుకురాగానే మనమైతే ఈ వైరింగ్ అయితే లాగాం లైట్కి. అంటే కానాకి మనం వైరింగ్ అయితే వెళ్ళాలన్నమాట. మొత్తం ఒకటే కంట్రోల్ స్విచ్ ఇచ్చామన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఇలాగా ఏ కానాకి ఆ కానాకి పంపించాము. ఇదిగోండి మొత్తం ఎన్ని కానాలు వచ్చాయి? మొత్తం 3 1 2 3 4 1 4 2 8 8 1 6 14 కానాలు వచ్చినాయి మొత్తం. లైట్లు కూడా అంతే 14 పైదాంతా కలిపి 14 లైట్లు మొత్తం. ఇంకా అయితే మనం ఈ వైరింగ్ అయితే లాగేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇటు పక్క మనం అంటించేస్తున్నాం గోల్డ్. ఈ పక్క ఇంకా అడ్డముక్కలు వేసేస్తే అయిపోద్ది. అప్పుడు తర్వాత ఇటు పక్క కూడా మనం అంటించేసి వీటికి సంబంధించిన కూడా మన వైర్లు కూడా కనపడకుండా ఒక ప్లానింగ్గా మనం అంతా ఈ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంక ఇది కూడా అంటించేసి ఈ వైర్లు కూడా బాగా కనపడవు అనమాట. ఇవ్వండి. ఇక సపోజ్ ఈ గాడి ఉంది కదండి, ఇంకా ఇలా వేసేస్తే ఇంకా మనకు వైర్ కూడా కనపడదు. ఇక కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకి అసలు కలెక్షన్ అనేది కనపడకుండా ఒక చోటకి లాక్కొచ్చాం మొత్తం వైరింగ్ అంతా. ఇదిగోండి ఆ మూలకి, ఆ మూల నుంచి బెజ్జం వేసి ఇక్కడికి లాక్కొచ్చేసి ఇక్కడ బోర్డు కలెక్షన్ ఇచ్చేయాలి మనం. ఏంటి కూర్చున్న టేబుల్ ఏదేంటి? ఇంకో టేబుల్ చూడరా సురేష్, టేబుల్ లేవా లోపల? ఇకైతే మనం వీటికి గోడ్ పీసులు అయితే మనం అంటించేసామండి మొత్తం. ఇంకా మనం వైరింగ్ లాగేసి గాలి కొట్టి ఇవన్నీ మనమైతే ఈ బాక్స్ అనేది మనం కంప్లీట్ చేసాం. ఇది ఎప్పుడు అయిపోతుంది పని. ఈ వైర్లు లేకపోవడం వల్ల మనం అలా పెండింగ్ పెట్టేసాం. ఇంకా హార్డ్వేర్ రాలే. హార్డ్వేర్ వస్తే ఇవి కూడా అయిపోయాయి. ఇవి ఆ టీవీ యూనిట్ దగ్గర ఇవి ఎలా బ్యాలెన్స్ ఉండిపోయినాయి అనమాట. ఇంకంతా ఫినిషింగ్ వర్కే మనకైతే ఉంది. ఈ టీవీ కానీ ఇది పార్టీషన్ కానీ. ఇప్పుడైతే మనం ప్యానలింగ్ అయితే చేస్తాం అనమాట వీటికి. అంటే మొత్తం అంతా సన్గ్లాస్ నీట్గా మొత్తం ఎలా తిరిగిపోయేటట్టు మొత్తం ఈ ప్లేవుడ్లు అయితే మనం ఈ గోళ్ళకైతే మనం కొడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇక ఇక్కడైతే కింద బాక్స్ చేసాం. దీనికి ఇక్కడ కింద వద్దన్నారు. ఇప్పుడు దాన్ని మనం లోతు తగ్గించుకొని కొద్దిగా ఈ పైన అయితే బిగించామన్నారు ఆ ప్లేస్లో. ఇప్పుడైతే మనం ఇది అయితే పైకి బిగించేయాలి. ఇదొకటి అయితే వర్క్ ఉంది మనకి. ఇకైతే మన కిచెన్లో అయితే ప్యానలింగ్ అయితే చేసామండి సీలింగ్కి. ఇంకా ఈ ప్యానింగ్ చేసిన తర్వాత మనకి ఈ సన్గ్లాస్ అంటించుకోవడం కానీ అప్పుడు అంటిస్తే అదిరిపోద్ది, బాగుంటుంది. అలాగే దీనికి ఆర్చికి కూడా మనం ఒక స్టెప్ లాగా చూపించేసాం దీనికి. ఇక ఇటు పక్క కూడా మనం వేసుకోవాలి సీటు. అంటే పైన గట్టు హైట్లు వేసిన తర్వాత ఈ ముక్క మనం సరిపెట్టుకొని అప్పుడైతే మనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ బాక్స్ ఒకటి చేయాలి, ఇంకా అక్కడ బాక్స్ అయితే చేయాలి. ఈ 2 బాక్సులు. అలాగే ఈ ప్లాట్ఫామ్ అయితే చేయాలి మనం. ఇదండి వర్క్. ఈ వర్క్ అయితే చేయాలి. ఇంకా కిచెన్లో అయితే ఇంకా రేపైతే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మన టైం వచ్చేసరికి 6:15 అవుతుందండి టైం మనకి. ఇక అయితే రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే వీటికి సంబంధించిన డోర్లు కూడా కటింగ్లు చేసేస్తాం. డోర్లు అన్నీ కటింగ్లు చేసేసుకుని సన్గ్లాస్ వస్తే రేపు మెటీరియల్ వస్తుంది అన్నారు. మెటీరియల్ వస్తే ఇంకా సన్గ్లాస్ అన్నీ అంటించుకోవడం,
ఈ డోర్ లైట్ బిగించుకోవడం ఇంకా ఈ వర్క్ అయితే చేస్తామండి. ఇంకా ఇక అలాగే రేపు అది ఫినిషింగ్ కూడా చేసుకోవాలి అవి అంటించినవన్నీ. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే అయింది. ఇక ఫైనల్గా వచ్చే కొద్ది ఏమైందంటే ఫినిషింగ్ పని కొద్దిగా లేట్ అయిద్దండి బాగా. ఈ అంతా ప్లానింగ్గా చేసుకొని మనం అంతా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనకు కొద్దిగా లేట్ అవుతుంది, పని కూడా సాగదు. మన మెటీరియల్ ఒకటి అయితే రాకపోవడం వల్ల మనకు పని సాగట్లేదు. ఇక మెటీరియల్ కూడా హార్డ్వేర్ వాళ్ళ తెస్తా అన్నారు, తెస్తే ఇంకా రేపటి నుంచి అయితే మనకి ఫుల్ పని అనేది మనకి ఉంటుంది అనమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఇంకా దీని వీడియో కంటిన్యూ వీడియో ఇంకా రేపటి వీడియోలో అయితే ఉంటుంది.